అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు. మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే. నమస్తే వారి. కార్తిక్ గారు, తెలంగాణలో ప్రస్తుతం గో బ్యాక్ ఈ పేరు బాగా వినిపిస్తుంది. మార్వాడి గో బ్యాక్ ఈ నినాదం చాలా బలంగా వినిపిస్తుంది. ఇంకా అంటే మార్వాడీలు అసలు ఇక్కడ ఉండొద్దు, మా తెలంగాణని వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ ఉద్యమం అసలు ఎట్లా స్టార్ట్ అయింది? ఇంత తీవ్ర ఉధృత రూపం దాల్చి తెలంగాణను దోచుకు తింటున్నారు అంటూ ఈ బంద్కు కూడా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏమంటారు? నేనంటాను మార్వాడి గో బ్యాక్ నడుస్తున్న నినాదం, కానీ నేనంటాను ముస్లిం గో బ్యాక్ అంటాను. సారీ టు సేవలి. ఎందుకు గో బ్యాక్ ముస్లిమ్స్ అంటానంటే, అంటే వీళ్ళ లాజిక్స్ ఏంటి? మార్వాడి గో బ్యాక్ అంటానికి వాళ్ళు వచ్చారు, మన రాష్ట్రం కాని వాళ్ళు, గుజరాతీ మూలాలు రాజస్థానీ మూలాలు ఉన్నవాళ్ళు దాదాపు హైదరాబాద్లో 90% బిజినెస్ని క్యాప్చర్ చేశారు. అంటే బంగారం బిజినెస్ వాళ్ళదే, కిరాణా బిజినెస్ వాళ్ళదే, చివరికి పాన్ షాప్ బిజినెస్ని కూడా వదలకుండా మొత్తం క్యాప్చర్ చేసి పడేశారు అన్నది సగటు తెలంగాణీ వాదన కదా. ఇదే కదా వాదన. గతంలో నీకు గుర్తుంది ఆంధ్ర గో బ్యాక్. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళ అవకాశాలు కొట్టేస్తున్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో, స్థానిక వ్యాపార రంగాలు మొత్తం ఆంధ్ర వాళ్ళు కబ్జా చేసి పడేశారు. ఆంధ్ర గో బ్యాక్ అని నినాదం చేశారు. నీరు, నిధులు, నియామకాలు అనే ఒక నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. తెలంగాణ సాధించబడింది. సాధించబడ్డ తెలంగాణలో కూడా ఒక 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక నినాదం మార్వాడి గో బ్యాక్ నినాదం నడుస్తుంది. సరే, ఇప్పుడు మార్వాడీలు మొత్తం హైదరాబాద్ని కబ్జా చేస్తారని కదా ఆరోపణ. నేనంటాను ముస్లిం గో బ్యాక్ అంటాను. మార్వాడీలు ఈ రాష్ట్రం కాని వాళ్ళు కావచ్చు, కానీ ఈ దేశం వాళ్ళే, ఈ దేశ మూలాలు ఉన్న వాళ్ళే. కానీ ముస్లిమ్స్ ఈ దేశ మూలాలు ఉన్న వాళ్ళు కాదు. ఎక్కడి నుంచో వచ్చి భారతదేశాన్ని ఏదైనటువంటి రాజులు ఇక్కడ కొంతమంది ప్రజల్ని కొంత ముస్లిమ్స్గా మార్చి ఉండొచ్చు, లేదు అక్కడి నుంచి వచ్చి స్థిరపడి వాళ్ళ బంధువులు ఇక్కడ ముస్లిమ్స్గా పెరిగి ఉండొచ్చు. తర్వాత ఇంకోటి నేను చెప్తానంటే, ఇక్కడ జనాభా నియంత్రణ పాటించినప్పుడు హిందువులు కొంత జనాభా నియంత్రణ పాటించారు, కానీ ముస్లిం జనాభా నియంత్రణ పాటించలేదు. వాళ్ళకు నియమాలు, నిబంధనలు, వాళ్ళకు ఉన్నటువంటి చైతన్యం రీత్యా మొత్తానికి విపరీతంగా జనాభాని కన్నారు. వాళ్ళు పెరిగారు, వీళ్ళు తగ్గారు. దాదాపు హైదరాబాద్లో కొన్ని ఏరియాలు ముస్లింస్తో నిండిపోయింది. అంటే రేపొద్దున ఈ నినాదం ఇస్తారా? ఈ నినాదాలు ఇచ్చుకున్నంతసేపు ఎంతమందిని ఖాళీ చేపిస్తాం? ఎవరినని ఖాళీ చేపిస్తాం? చివరికి హైదరాబాద్లో మిగిలేవాడు ఎవడు? ఇప్పుడు మార్వాడీలు బిజినెస్ను క్యాప్చర్ చేస్తారు. ఇది కదా నీకు వాళ్ళ, ఇదే కదా వాదన. ఇప్పుడు వాళ్ళు ఎలా క్యాప్చర్ చేయగలిగారు, నువ్వు ఎందుకు క్యాప్చర్ చేయలేకపోయావు? వాళ్ళు ఎలా బిజినెస్ చేసుకున్నాడు, నువ్వు ఎందుకు బిజినెస్ చేసుకోలేకపోతున్నావు? నువ్వు ఒక సగటు కస్టమర్గా నువ్వు ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొందాం అనుకున్నప్పుడు నీ షాప్కి, అంటే షాప్ కీపర్, అంటే షాప్కి ఉండే ఓనరు మార్వాడి వాడా, తెలంగాణ వాడా, ఆంధ్ర వాడా, వాడు మూలాలు ఎక్కడైనా చూసిపోతావా? నీకు కావాల్సిన వస్తువు క్వాలిటీగా, నాణ్యతగా ఎక్కడ దొరికిందో చూసుకొని పోతావా? నాణ్యత ఇవ్వట్లేదంట కదా ఇప్పుడు తెలంగాణ. మామూలుగా ఒక సగటు కస్టమర్గా నేను అడుగుతున్నాను. వాళ్ళు ఏమంటున్నారు నువ్వు వదిలేయి. ఒక సగటు కస్టమర్గా నువ్వు చెప్పు. నువ్వు ఒక వస్తువు కొందాం అనుకున్నావు, నాకు వస్తువు కావాలి, నాకు క్వాలిటీ కావాలి, క్వాలిటీలు కూడా చీప్ అండ్ బెస్ట్గా కావాలి. అంతే కదా సగటు కస్టమర్గా నువ్వు కోరుకునేది. నీకు అవతల తెలంగాణ ఓనరా ఆ షాప్కి, లేదు ఆంధ్ర వాడు ఓనరా, రాజస్థాన్ వాడు ఓనరా, లేదా అమెరికా వాడు ఓనరా అని నువ్వు చూడవు. నీకు కావాల్సిన వస్తువు చౌకగా, నాణ్యతగా దొరుకుతుందా లేదా అన్నది మాత్రమే చూస్తావు. ఇప్పుడు వాడు ఏ బిజినెస్ స్కిల్స్ ఉపయోగిస్తున్నాడు, ఏ రకంగా కస్టమర్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నాడు, నువ్వెందుకు అట్రాక్ట్ చేయటంలో ఫెయిల్ అవుతున్నావు? అంటే వాడికి తెలిసిన బిజినెస్ మెలకువలు నీకెందుకు తెలవట్లేదు? అయితే ఆ వస్తువులు ఏవైతే మార్వాడి వాళ్ళు అమ్ముతున్నారో, తెలంగాణ వ్యాపారులు అమ్మే వస్తువు కంటే తక్కువ ధరకి ఇస్తా ఉన్నారు. వాళ్ళు తక్కువ ధరకి ఎందుకు ఇస్తున్నారంటే అది కల్తీ చేస్తా ఉన్నారు. వాళ్ళు కల్తీ చేస్తారు, తక్కువకి ఇస్తున్నారు. అందుకే మా బిజినెస్లు పడిపోతున్నాయి. అందుకే మార్వాడీలు చేసేటువంటి ఈ వ్యాపారుల్ని తెలంగాణ దోచేసుకుంటున్నారు కల్తీలు అమ్మే అని చెప్పి. ఇప్పుడు కల్తీ వ్యాపారం జరుగుతుంది, కల్తీ వస్తువులు అమ్ముతున్నారు. అధికారంలో ఉన్నది ఏ ప్రభుత్వం? తెలంగాణ ప్రభుత్వం, గుజరాతీ ప్రభుత్వం. ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం కదా. మరి తెలంగాణ ప్రభుత్వం కల్తీని ఎంకరేజ్ చేస్తుందా? కల్తీని పట్టుకోలేకపోతుందా? కల్తీని వదిలేస్తుందా? వ్యవస్థలను నిద్రపోతున్నాయా? సరే, ఇప్పుడున్న ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలేసాయి. గత 9.5 ఏళ్ళు అధికారం ఉంది ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం ఎవరిది? కేసీఆర్ ఎవరు అసలు? తెలంగాణ జాతిపితగా చెప్పుకునేటువంటి వ్యక్తి, తెలంగాణ నినాదంతో రాజకీయంగా లేచిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి రూపశిఖర్తగా తనని చెప్పుకుంటారు.
తన పోరాటం వల్ల తెలంగాణ వచ్చిందని ఆయన నమ్ముతూ ఉంటారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు నమ్ముతూ ఉంటారు. మరి తెలంగాణ ఉద్యమం చేత ఎన్నుకోబడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణలో మార్వాడీలు వచ్చి పెద్ద ఎత్తున దోచేసుకుంటా ఉంటే, తప్పుడు సరుకులు అమ్ముతూ ఉంటే, నాణ్యత లేని వస్తువులు, కల్తీ వస్తువులు చౌకధరి కమ్మి బిజినెస్ మొత్తం క్యాప్చర్ చేస్తూ ఉంటే నిద్రపోయిందా ప్రభుత్వం? ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, భూమి పుత్రులు అంటారు. ఈ భూమి మీద పుట్టే వాళ్ళకి ఈ భూమి మీద అవకాశాలు కల్పించినప్పుడు ఒక లోకల్ ఫీలింగ్ వస్తుంది. ఎవడో పక్కనోడు వచ్చి ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. దీన్ని రాజకీయంగా వాడుకోవటం కాకుండా వాస్తవిక రీతిని ఆలోచించాలి. ఇప్పుడు ప్రాంతీయ ఉద్యమాలు కొంతమందికి అవసరం, కొంతమంది బతుకు అవసరం. ఈ ప్రాంతీయ ఉద్యమాలు, కుల ఉద్యమాలు, మతోద్యమాలు ఈ పేరు పెట్టుకొని చాలామంది బతుకుతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ సాధించబడింది, తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కేసీఆర్కి ఒక ఉద్యోగం వచ్చింది, వాళ్ళ కొడుక్కి మంత్రి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ కూతురికి ఫస్ట్లో ఎంపీ ఉద్యోగం వచ్చింది, మళ్ళీ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీగా ఉద్యోగం వచ్చింది. వాళ్ళ కుటుంబంలోని సంతోష్ రావుకి మరొక ఉద్యోగం వచ్చింది, వాళ్ళ మేనల్లుడు హరీష్ రావుకి మంత్రి ఉద్యోగం వచ్చింది. వాళ్ళ కుటుంబంలో ఒక శోభమ్మకి తప్ప, అంటే కేసీఆర్ గారి సతీమణి గారికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి. అందుకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. మరి తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రాలా, ఎందుకు అవకాశాలు రాలా? తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రూపకర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమకర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక తెలంగాణ వాసులకి ఎందుకు అవకాశాలు కల్పించబడలేదు? భూమిపుత్రులకి అవకాశాలు ఎందుకు రాలేదు? ఇవాళ గోబ్యాక్ మార్వాడి అని ఉద్యమం వస్తుందంటే ప్రభుత్వం ఫెయిల్ అయినట్టేగా. ఏ అంశంతో తెలంగాణ సాధించుకున్నామో, ఏ వ్యక్తులకి అవకాశాలు రావాలని తెలంగాణ సాధించుకున్నామో, 10 ఏళ్ళ తర్వాత కూడా మాకు అవకాశాలు కావాలని సొంత రాష్ట్రంలో పోరాడే పరిస్థితుల్లో తెలంగాణ వాదులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు అంటే ఫెయిల్యూర్ ఎక్కడుంది? అంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజల కోసం నడవబడలేదు, కొంతమంది వ్యక్తుల కోసం నడవబడింది, కుటుంబం కోసం నడవబడింది. అలా నడవబడింది కాబట్టి ఆ కుటుంబం బాగుపడింది. కానీ తెలంగాణ ప్రజలు ఇప్పటికీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు, పిడికలు బిగించి పోరాడుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఇంకా చెప్పాలని ఇంకోటి మీద పడి ఏడ్చే పరిస్థితుల్లోనే ఉన్నారు. వీళ్ళకి రాలే అవకాశాలు, వీళ్ళకి అవకాశాలు కల్పించడంలో ఫెయిల్యూర్ జరిగింది. వీళ్ళు ఎవడో బాగుపడుతున్నవాడి మీద ఏడ్చి వాడు నా అవకాశాలు కొట్టేస్తున్నాడు, నాకు అవకాశాలు రావట్లేదు అనే పరిస్థితిలో సగటు తెలంగాణ మనిషి పడే పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి నేనేమంటానంటే ఇక్కడ పాలకుల ఫెయిల్యూర్. తెలంగాణ వాదులను అవమానిస్తున్నారు మీరు? తెలంగాణ వాళ్ళని ఖచ్చితంగా అవమానించను, కానీ సగటు తెలంగాణ వాళ్ళకి అవకాశం. వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, వీళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, వాడు బాగుపడుతుంటే చూసి ఓరవలేకపోతున్నారంటే అది తెలంగాణ నైజం కాదు కదా. అది నేను తెలంగాణ బిడ్డని మళ్ళీ చెప్తున్నాను. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, మళ్ళీ అది చెప్తున్నాను. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి వచ్చిన వ్యక్తిని. నా జిల్లా తెలంగాణ ఉద్యమానికి బేస్ అయింది. నా జిల్లా నుంచే తెలంగాణ వాదం పుట్టింది, తెలంగాణ ఉద్యమం పుట్టింది. నేను తెలంగాణ వాదం ఇక్కడ అవమానించడం నా ఉద్దేశం కాదు, కానీ క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ని ప్రజలు, మీరు కేసీఆర్ కుటుంబాన్ని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, తెలంగాణ వాదుల్ని మోసం జరిగింది అన్నది వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి. రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు కదా కార్తిక్ గారు. అవునండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫెయిల్యూరే, కానీ అంతకు ముందు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మీద ఎదిగిన వ్యక్తి కదా. అంటే నేను రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం మీద ఎదిగిన వ్యక్తి కాదు, కానీ కేసీఆర్ తెలంగాణ వాదం మీద ఎదిగిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమం మీద ఎదిగిన వ్యక్తి. తెలంగాణ అనే నినాదం వల్ల ఆయనకి రాజకీయ అస్తిత్వం ఉంది కదా. అదోకే మరి కాదు, మీరు కేసీఆర్ ఎందుకు ఉద్యమం చేశారు చెప్పు? కేసీఆర్ ఉద్యమం దేనికోసం? అదే తెలంగాణ అవకాశాలన్నీ కూడా పక్క వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మరి ఇప్పటికీ అదే కదా తెలంగాణ వాళ్ళు కొట్టాడుతుంది. ఆ కొట్టాట నిజమే, భూమిపుత్రులకి అవకాశం దొరకాలి, స్థానికులకి అవకాశం దొరకాలి. నేను నినాదం చేస్తున్నా. ఎందుకు ఏడుస్తున్నారనే పదం వాడానంటే ఏడవలసిన పరిస్థితిని క్రియేట్ చేశారు అని చెప్పడానికి, నేనే వెటకారం చేయడానికి కాదు, తెలంగాణ వద్దను అవమానించడానికి కాదు. ఆ పరిస్థితుల్లో నిజాన్ని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాలు కూడా మరి ఆ ఏడుపును పక్కన పెట్టేసి సంతోషపెట్టే కార్యక్రమాలు చేయొచ్చు కదా. ఈ ప్రభుత్వం అసలు చేయాల్సి కూడా చేయలేదు స్వామి. ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని రేపాడో, ఏ అవకాశాలు రావాలని తెలంగాణ సాధన కోసం ముందుకెళ్ళాడో అతని ఫెయిల్యూర్ చాలా పెద్ద ఎత్తున ఉంది. కార్తీక్ అతన్ని పక్కన పెట్టేశారు, అతను చేయలేదు కాబట్టి పక్కన పెట్టేశారు. చేయలేదు కాదు, అతను పక్కన పెట్టడానికి కొన్ని కారణాలు చాలా ఉన్నాయి, కానీ ఆ పర్టికులర్ చేయలేదని కాదు. ఇప్పుడు ఉన్నోని చేయమనే డిమాండ్ చేస్తా. లేదు ఖచ్చితంగా నేను ముందే చెప్పారు, రేవంత్ రెడ్డి చేయమనే డిమాండ్ చేస్తా. కాకపోతే ఈ చెయ్యాలనే నినాదంతో ఉద్యమం చేసి తెలంగాణ సాధించినోడు చేయలేకపోయాడు అన్న విషయాన్ని నొక్కి చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ దీని వెనకాల మళ్ళీ అతను వచ్చి క్యాప్చర్ చేస్తూ ఉంటాడు. ఎందుకు అతని గురించి ఎక్కువ చెప్తున్నా అంటే, ఈ గోబ్యాక్ మార్వాడి ఉద్యమం వెనకాల మళ్ళీ సిద్ధమయ్యేదేవుడు మళ్ళీ అతనే.
రేపొద్దున అధికారం కావాలిగా, రేపొద్దున అవకాశం కావాలిగా, రేపొద్దున కుర్చీ కావాలిగా, తనకి ఉద్యోగం కావాలి, తన కొడుకు ఉద్యోగం కావాలి, తన అల్లుడికో ఉద్యోగం కావాలి, తన కూతురు ఇప్పటికే పెడబొబ్బులు పెడుతుంది, తామకో ఉద్యోగం కావాలి, వాళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి కదా. మళ్ళీ అతనే వచ్చి కబ్జా చేయడం ప్రయత్నం చేస్తాడు దీన్ని. అందుకని అతని గురించి చైతన్యం కావాలి. తెలంగాణ ప్రజలు ఎలా మోసపోతున్నారు. ఒక మెయిన్ పాయింట్, తెలంగాణ వాదులు ఇప్పుడు విమర్శ చేసేది మార్వాడి వాళ్ళ మీద. వాళ్ళు కల్తీ బిజినెస్లు చేస్తున్నారు, చాలా తక్కువకి వస్తువులు అమ్ముతున్నారు. రియల్గా నాణ్యమైనటువంటి వస్తువుని ఎంత ధరకు అమ్మాలో అంత ధరకు వాస్తవిక రీతిలో అమ్ముతున్నటువంటి తెలంగాణ వ్యాపారులు వీళ్ళ వల్ల దెబ్బతింటున్నారు అనేది ఒక మెయిన్ పాయింట్. నేను ఇంకో పెద్ద ఆరోపణ చేస్తా. డీమార్ట్ అనే ఒక సంస్థ చాలా కల్తీ నాణ్యత లేని వస్తువులు చౌక ధరకు అమ్ముతూ పెద్ద ఎత్తున మన దేశాల యొక్క డబ్బుని విదేశాలకు తీసుకెళ్తుంది. మన ప్రభుత్వాన్ని ఎంక్వైరీ చేయించమని. మార్వాడి కనీసం మన దేశం వాళ్ళు, కానీ బహుళజాతి కంపెనీలు అనేకం వచ్చి మన వ్యవస్థని క్యాప్చర్ చేసుకొని మన డబ్బును బయట దేశాలకు తీసుకెళ్తున్నాయి, మన అవకాశాలు కొట్టేస్తున్నాయి. వాళ్ళు మొనపొలిగా ఎక్కువ వస్తువులు ఒకేసారి కొంటారు కాబట్టి వాళ్ళు చౌక ధరకు వస్తాయి. ఆ చౌక ధరకు వాళ్ళు అమ్మగలుగుతున్నారు. ఆ చౌక ధర అనే దాన్ని చూపించి కస్టమర్ని అట్రాక్ట్ చేసి స్థానికులకు అవకాశాలు లేకుండా చేసేస్తున్నారు. ఓకే, ఈ గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, రెగ్యులేషన్ వచ్చిన తర్వాత మొత్తం కూడా వరల్డ్ మార్కెట్ అయిపోయింది. అమెరికాకు సంబంధించిన అనేక బహుళజాతి కంపెనీలు, షాపింగ్ మాల్స్, ఇప్పుడు ఈ మధ్య లులు మాల్ అని అంటున్నాం కదా, అలాంటి వాళ్ళు వచ్చేసి బయట దేశాలకు సంబంధించిన వాళ్ళు, అంటే లులు మాల్ ఏమో దుబాయ్కి సంబంధించింది, ఇలాంటి వాళ్ళు వచ్చేసి మొత్తాన్ని క్యాప్చర్ చేసి పడేస్తున్నారు, మొత్తాన్ని తినేస్తున్నారు. తెలంగాణ వాదుల సొమ్ముని, తెలంగాణ వాదులే కాదు మొత్తం భారతదేశం ఒక సొమ్ము తినేస్తున్నారు. ఓకే, మరి దీని మీద ప్రభుత్వాలను ఎంక్వైరీ చేయించమను. మనకి అవకాశం, ఇప్పుడు ఒక విషయం, విజయవాడలో లులు మాల్ పెడుతున్నారు, ఓ రకంగా అది గొప్పతనంగా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆ లులు మాల్ వచ్చి ఎన్ని మాల్స్ క్లోజ్ చేస్తుందన్న విషయం మనకు తెలుసా? హైదరాబాద్లో పెద్ద మాల్ వస్తే ఆ మాల్ వల్ల ఆ లోకల్ కిరాణా ఎంత క్లోజ్ అవుతుందో తెలుసా? ఎందుకంటే వాడిచ్చే చౌక ధర మన కిరాణా కొట్టాడు ఇవ్వలేడు. ఎందుకంటే రిటైల్ మార్కెట్ నుంచి మనకు రావాలి, వాడు హోల్సేల్ మార్కెట్ నుంచి మనకు రావాలి. అంటే వీడు కూడా హోల్సేలే, కానీ వీడు హోల్సేల్ స్థాయి వేరు, వాడు హోల్సేల్ స్థాయి వేరు. ఓకే, వాడికి వచ్చే ధర వీడికి ఎప్పటికీ రాదు, వీడు ఎప్పటికీ ఆ ధరకి అమ్మలేడు, వాడు అమ్మేస్తాడు. ఆ రెండోది, వాడు అమ్మలేకపోయినా సరే ఫస్ట్ కస్టమర్ని అట్రాక్ట్ చేసుకుని వీడిని మూపించిన తర్వాత వాడు స్టార్ట్ చేస్తాడు దోపిడీ. ఇప్పుడు జియో సిమ్ ఉందబ్బా, జియో సిమ్ మొదట్లో ఫ్రీ అన్నాడు. ఫ్రీ అనేసరికి మొత్తం జియోకి అలవాటే పడి మిగతా సిమ్లు అన్నీ క్లోజ్ అయినాయి. తట్టుకోగలిగినోడు ఆగాడు, తట్టుకోలేనోడు క్లోజ్ అయ్యాడు. ఇప్పుడు జియోడు ఏం చేస్తున్నాడు, నెలకి 400 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఫస్ట్ ఏం చేశాడు, ఫ్రీ అని అలవాటు చేశాడు, తర్వాత నెలకి 400 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇది పెంచుకుంటూ పోతున్నాడు. అర్థమైందా స్లో పాయిజన్ ఎలా ఉంటుంది అన్నది? ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా అంతే, వాడు వస్తాడు అట్రాక్టివ్గా ఫ్రీ అంటాడు, మనం అట్రాక్ట్ అయిపోతాం, కిరాణా కొట్టును వదిలేస్తాం, వాడు నడపలేక మూసుకుంటాడు. తర్వాత అదే షాపింగ్ మాల్లో ఆ కిరాణా కొట్టు ఓనరు ఒక బాయ్ లెక్క ఉద్యోగాన్ని పొందుతాడు. ఇక్కడ స్థానికుల అవకాశాలు కొట్టేసింది ఎవడు? మళ్ళీ వీడు ఫ్రీగా ఇచ్చినోడు, ఆఫర్ ఇచ్చినోడు ఈ ఆఫర్ ఎక్కువ కాలం ఉంచాడు, వాడు క్లోజ్ అయిందాకే వాడు పోయాడు, నాకు బిజినెస్ కాంపిటీషన్ లేదు, నేను అమ్మిందే రేటు, నేను చెప్పిందే నడిసిద్ది అనుకున్న తర్వాత, కస్టమర్కి ఆప్షన్ లేదు అనుకున్న తర్వాత వీడు ఇక రేట్లు పెంచడం స్టార్ట్ చేస్తాడు. వీడు బిజినెస్ తెలియదు. కానీ ఇక్కడ ఎవడు అవకాశాలు కొట్టేశాడు? ఎవడు స్థానికుల్ని ఉద్యోగులుగా మార్చాడు, నౌకలుగా మార్చాడు? ఓనర్ని కాస్త నౌకరుగా మార్చినోడు ఎవడు? ఈ వాస్తవం అర్థం కావాలి కదా నేను అంటా. అందుకనే నేనంటాను, తెలంగాణ వాదులు చేసే నినాదంలో వాస్తవమే ఉంది. మళ్ళీ చెప్తున్నా, భూమిపుత్రుడికి అవకాశాలు దక్కాలి, లోకల్ వాళ్ళకి అవకాశాలు దక్కాలి. ఆ లోకల్ వాళ్ళకి అవకాశాలు దక్కటంలో ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ జరుగుతుంది. దానికి ప్రభుత్వం ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నట్టు అనిపించట్లా? అంటే ఉద్యమం కొద్దిగా లెగిసిన తర్వాత సీరియస్ తీసుకుంటుందేమో. అసలు ప్రభుత్వాలు తెలంగాణ ప్రజల్ని సీరియస్గా తీసుకుంటే ఈ ఉద్యమాలు ఎందుకు వస్తాయి, ఈ నినాదాలు ఎందుకు వస్తాయి? ఇక్కడ పాలకులకి వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఆస్తులు వాళ్ళు సంపాదించుకోవటం, వాళ్ళు ఏ ముఖ్యం. అప్పుడు బీఆర్ఎస్కైనా, ఇప్పుడు కాంగ్రెస్కైనా, రేపు అధికారంలోకి వస్తే బీజేపీకైనా, ఈ రాజకీయ పార్టీలకి రాజకీయాలే ముఖ్యం, వాళ్ళ అవసరాలే ముఖ్యం, ప్రజల్ని భ్రమల్లో ఉంచడమే ముఖ్యం. ప్రజలు ఎప్పటికీ వాళ్ళు వేసే సంక్షేమ పథకాల కోసం చేయి జాపుకునే ఉండాలి. వాళ్ళకి నిజంగా ప్రజలను బాగు చేద్దామని ఆలోచనలు ఉంటే ఈ నినాదాలు పుట్టవు, ఈ నినాదాలు రావు. ఈ నినాదాలు వెనకబడదామేమో అనే, అంటే నిజానికి ఈ నినాదం మనకాడ మాత్రమే కాదు, అమెరికాలో కూడా ట్రంప్ ఎందుకు రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాడు? అమెరికాన్స్ కంటే అయ్యాడు. అంటే అక్కడ కూడా ఓ ఫీలింగ్ ఉంది, మా అవకాశాలు ఇంకెవడో కొట్టేస్తున్నాడని. ఇది తొందరగా వ్యాప్తి చెందింది అబ్బా, ఏం లేదు, మా అవకాశాలు ఇంకోటి కొట్టేస్తున్నాడంటే ఇది తొందరగా వ్యాప్తి చెంది, దాన్ని అవకాశంగా తీసుకొని రాజ్యం వెళ్ళొచ్చు. భావోద్వేగాలతో పని.
ఇప్పుడు మతము, కులము, ప్రాంతము ఈ తొందరగా జనాన్ని అట్రాక్ట్ చేస్తాయి. అదే సమానత్వము, ఇంకో మంచి పదాలు ఏదని చెప్పామనుకో, అవి పెద్దగా అట్రాక్ట్ చేయవు. ఓకే, కాబట్టి ఈ భావోద్వేగాలతో రాజకీయాలు ఆడుకుంటా ఉంటాయి. కానీ నేనేమంటాను, ఇప్పుడు ఈ ఉద్యమం దానంతరం అదే సమస్యపోతుందంటారా, లేదంటే ఎగసిపడే అలలాగా కనిపిస్తుందా భవిష్యత్తు? అంటే దీన్ని రేపే వాళ్ళని బట్టి ఉంటుంది, వాళ్ళు ఇచ్చే స్లోగాన్ని బట్టి ఉంటుంది. ఈ ప్రాంతీయ ఉద్యమాలకి లెగసీ అవకాశమే ఎక్కువ ఉంటుంది. కానీ రేపే వాళ్ళు కావాలి, దానికి మంచి వొకాబులరీతో, మంచి ఉపన్యాసంతో మనని ఎలా దోపిడీ చేస్తున్నారో కరెక్ట్గా చెప్పగలిగే పాయింట్తో కనుక ఉద్యమం చేస్తే ఉద్యమం రేపుకునే వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ ఎవరి వైపు ఉండే అవకాశం ఉందంటారు? క్లియర్ కదా, బీఆర్ఎస్ తెలంగాణ వాదుల వైపు ఉంటుంది. బీజేపీ సహజంగానే గుజరాత్ సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు తీసుకున్నారు స్టాండ్, మార్వాడి వైపు తీసుకున్నారు వాళ్ళు క్లియర్ గానే. కాంగ్రెస్ మాత్రం దోబుచ్చిలాడింది, వాళ్ళకి ఏ స్టాండ్ ఉండదు, ఏ అవసరం బట్టి ఆ స్టాండ్ ఉంటుంది వాళ్ళకి. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.